ఉన్మాదం తలకెక్కిన ఉగ్రమూకలు పహల్గాంలో మారణ హోమం సృష్టించడంతో దేశం మొత్తం కూడా ఆగ్రహంతో రగిలిపోయింది. ఉగ్రవాదులపై వారికి సాయం చేస్తున్న ఉగ్ర దేశంపై పగ తీర్చుకోవాలంటూ డిమాండ్లు పెరిగిపోయాయి. ప్రజాభిష్టం మేరకు సైతాన్ సైనికుల అంతు చూస్తామన్నారు ప్రధాని మోదీ. అందరి ఆట కట్టిస్తామని చెప్పారు. దీంతో పాక్ వణికిపోయింది. ఇప్పుడు సరిహద్దుల్లో సైన్యాన్ని కూడా మోహరించింది. కానీ మాస్టర్ మైండ్ మోదీ పాక్కి షాక్ ఇచ్చారు. సరిహద్దులు వదిలేసి పాకిస్తాన్ లోపలికి చొచ్చుకెళ్లి టెర్రరిస్ట్ డెన్ అని లేపించేశారు. ఉగ్రవాదులని తుదముట్టించారు ప్రధాని. और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी। अब आतंकियों की बची खुची जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है। నరేంద్ర మోదీ మాటల మనిషి కాదు, చేతల మనిషి అని మరోసారి నిరూపించారు. పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించారు. ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేయించారు. పాకిస్తాన్ ధ్యాసంతా సరిహద్దుపై ఉండేలా చేసి ఉగ్రవాద శిబిరాలను నామరూపం లేకుండా చేసింది భారత్. అత్యంత పకడ్బందీగా వ్యూహాలను అమలు చేసింది. బాలాకోట్ దాడిని, ఆపరేషన్ సింధూర్ను పాకిస్తాన్ పసిగట్టలేకపోయింది. మోదీ వ్యూహాలను అంచనా వేయడంలో పాక్ ఫెయిల్ అయింది. బాలాకోట్ దాడికి ముందు ప్రధాని మోదీ ప్రవర్తన ఎలా ఉందో ఇప్పుడు అలానే ఎంతో ప్రశాంతంగా కనిపించారు. అప్పుడు పాల్గొన్నట్లే దాడికి ఒకరోజు ముందు ఓ మీడియా సంస్థ నిర్వహించిన సమావేశంలో మోదీ పాల్గొన్నారు. దాడులతో దాయాదికి దడ పుట్టించారు. అంతకుముందు దేశవ్యాప్తంగా యుద్ధ సన్నద్ధతపై ప్రజలకు అవగాహన కల్పించే మాక్ డ్రిల్స్ ను ప్రకటించారు. ఇలాంటి కార్యక్రమాలతో దేశ ప్రజలను సైనిక చర్యకు, దాని పరిణామాలకు మోదీ సిద్ధం చేస్తున్నారనే సూచనలు మాత్రమే ప్రత్యర్థుల్లోకి వెళ్లాయి. అయితే ఇవన్నీ దాయాదిని ఏమార్చడానికి ఒక వ్యూహం మాత్రమే అని నిపుణులు చెబుతున్నారు. పాకిస్తాన్ సైనిక చర్యను ఊహించుకుంటుంటే భారత బలగాలు ఉగ్రవాద స్థావరాలను నామరూపాలు లేకుండా చేశాయి. ఇప్పుడు ప్రపంచమంతా ఆపరేషన్ సింధూర్ గురించే మాట్లాడుతోంది. భారత్ను రెచ్చగొట్టిన పాక్కు తగిన శాస్తి జరిగిందంటున్నాయి ప్రపంచ దేశాలు.